ఇటీవల భారత ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం జరిగింది కదా, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసి ఆన్సర్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫుల్ వీడియో కూడా చూడండి. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ 1. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది. స్టేట్మెంట్ 2. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 క్లాజ్ ఏ ప్రకారం ఉపరాష్ట్రపతి యొక్క స్వచ్ఛంద రాజీనామా తెలపడం జరుగుతుంది. స్టేట్మెంట్ 3. ఆర్టికల్ 67 క్లాజ్ ఏ ప్రకారం భారత ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని స్వచ్ఛందంగా లేఖ ద్వారా రాష్ట్రపతికి అందజేయవచ్చు. కింది వాటిలో సరైన స్టేట్మెంట్స్ గుర్తించండి. ఆప్షన్ ఏ 1 and 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి 1 and 3 మాత్రమే సరైనవి. సి పైవన్నీ సరైనవి. డి 1 మాత్రమే సరైనది. పై స్టేట్మెంట్స్ అన్ని గమనించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన